హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనము మేడారం సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాము. ఈ జాతర వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరగాలి, 4 రోజులు అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో అవుతుంది. చాలా పెద్ద జాతర, భారతదేశంలోనే గిరిజన జాతరలో చాలా పెద్ద జాతర అని చెప్పి దీనికైతే ప్రాముఖ్యత ఉంది. సో దీన్ని రాష్ట్ర పండుగ లాగా కూడా చూస్తారు. ఈ జాతర వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అంటే గిరిజనులు ఎక్కువగా జరుపుకునే జాతర ఇది. 1996 సంవత్సరంలో వచ్చేసి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర పండుగగా అయితే దీన్ని నియమించింది ఈ జాతర. సో ఇదైతే మీకు నేను ఇవాళ డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. జాతర ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ. సో మనం వచ్చేసి బొక్కలగుట్టకైతే రీచ్ అయ్యాము. ఆన్ ద వే మేడారం వెళ్లే దారిలో మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక కొబ్బరికాయ కొట్టయితే ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోదాం. మనకు బెల్లంపల్లి నుంచి మేడారం వచ్చేసి మనకు 165 కిలోమీటర్స్ అవుతుందండి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఆ కార్ కనిపిస్తుంది చూసారా, ఆ రోడ్ వచ్చేసి ఓల్డ్ రోడ్. ఇంకో ఇటు సైడ్ రోడ్ వచ్చేసి న్యూ రోడ్ అండి, వెనక సైడ్ నుంచి వచ్చింది ఇప్పుడు రోడ్ వచ్చేసి. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. మనం మంచిర్యాల దాటిన తర్వాత మనకు వచ్చేసి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వస్తుందండి. ఆ జైపూర్ మండలం దగ్గర పెగడపల్లి అనే విలేజ్ దగ్గర వచ్చేసి మనకు ఎస్టీపీపీ ఉంటుందండి. అదే ముందట మనకు బోట్టాల మాదిరి కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఎస్టీపీపీ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఇది పూర్తిగా సింగరేణి అయితే నిర్మించిందండి దీన్ని. మనకి ముందున్న లారీలు వచ్చేసి ఇసుక లారీలు అండి. ఇది కాళేశ్వరం దగ్గరలోని గంగ దగ్గర ఇసుక రవాణా చాలా ఎక్కువ ఉంటుంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ వచ్చేసి కాళేశ్వరం బ్రిడ్జ్ అండి. మీరు చుట్టుపక్కల వాటర్ అయితే చూడొచ్చు. వాటర్ అయితే ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. వాటర్ ఉన్నప్పుడు చూస్తే చాలా బాగుంటుంది. ఇది దూరం నుంచి చూడొచ్చు మీరు, చుట్టూ ఈ విధంగా ఉంది. మేడారంకి అయితే రీచ్ అయినామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరంటే ఎక్కువ మంది క్రౌడ్ లేదు. అసలు చూడొచ్చు మీరు ముందు రోడ్ మీద. అసలు ఇక్కడ నుంచి అసలు ఇంత పీస్ఫుల్గా వెళ్ళేటట్టు ఉండేది కాదు. చాలా అంటే క్రౌడ్ ఉండేది, వెహికల్స్ అన్ని జమ అయిపోయేది. కాకపోతే అసలు ఇప్పుడు ఎవరంటే ఎవరు లేరు. మరి అసలు గుడి దగ్గర అయితే ఏ విధంగా ఉంటే చూద్దాం. ఫైనల్లీ మేడారంకి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడక్కడ బొగ్గలు కూడా ఎగిరేస్తున్నాయి లొకేషన్స్ ట్రాక్ చేసుకోవడానికి. ధూళి అంత అంగడంగడు ఉంది. ఇప్పుడు జనం కూడా ఎక్కువ లేరు. ఇవాళ వచ్చేసి 19 తారీఖు. ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ మాట్లాడుకొని వస్తూ ఉంటారు. ఫైనల్ గా 4 అవర్స్ జర్నీ తర్వాత అయితే మనం మేడారంకి అయితే రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్ మనం జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానం ముగించుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. మా జంపన్న వాగు ప్రాంతం అంతా ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. జాతరలో మనకు చూసుకుంటే అందరికీ ఈ విధంగా గుడారాలు వేసుకొని ఆ జాగ అయితే ఆక్యుపై చేసి వండుకొని అయితే తింటారు. ఒక్కొక్క 2-3 రోజులు కూడా ఉంటారు. మీరు చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో రేకులు లెక్క కనిపిస్తున్నాయా, ఇవి వచ్చేసి టెంపరీ బాత్రూమ్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, తర్వాత మళ్ళీ పీకేస్తుంది. దాని ముందు 2 కుండీలు ఉంటాయి జస్ట్ వాటర్కి. అండ్ ఎవరి వెహికల్ వాళ్ళు ఈ విధంగా తెచ్చుకొని వాళ్ళైతే వండుకొని తింటారు, మంచిగా దర్శనం చేసుకొని. అండ్ ఈసారి అక్కడక్కడ బెలూన్స్ పెట్టారు. ఆ బెలూన్స్ మీద వచ్చేసి ఫ్రీడమ్ అని చెప్పి అయితే రాసింది. అక్కడ ఒక కమాన్ కనిపిస్తుందా మీకు, అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి వెళ్తే మనకు టెంపుల్కి అయితే దారి ఉంటుంది. వచ్చేసి మా అల్లుడు శ్రేయాన్ కుమార్. శ్రేయాన్ హాయ్ చెప్పు. అయ్యో హాయ్ చెప్పు. ఎవరికి అద్దాలు గిద్దాలు పెట్టుకోకుండా కదా అట్లా అనిపిస్తుంది. మంచి ఎండపోతున్నావు, మంచి నువ్వు కళ్ళు దిష్టి కూడా చాలా పడింది నీకు. అవునా, కోరిక కూడా పెద్దగా ఉంది. పెద్ద బండి తీసేది నువ్వు, సిటీ లెవెల్ ఉంది నీ స్థానం కూడా. అవునా, 2 మూలికలు ఇస్తాం కొయ్యోళ్ళం. ఆ కథ ఒక నెత్తురు దర్శనం అయిపోయిందా వస్తా. ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు ఇప్పుడు ఇచ్చిపోతా నీకు. లేదు ఇప్పుడు ఇచ్చిపోతా. ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా. దర్శనం గురించి కాదు నీకు, నీ కర్మంతా తెంపుకొని పోతేనే మంచిగా ఉంటుంది నీకు. దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా. మనం ఒక నమ్ముకొని వచ్చినాం, మనం ఒక మంచిగా ఇచ్చిపోతా. కొయ్యదొరని ఆలోచన మనం ఒక నమ్ముకొని వచ్చినాం, మనం దర్శనం అయిపోయిన తర్వాతనే చేద్దాం. విన్నారు కదా కొయ్యదొర ఏమన్నాడు, నక్కదోక దొక్కిస్తాడు మనకి. అదృష్టం బట్టే లెక్క చేస్తారట. సో ఇవన్నీ నమ్మద్దు.
ట్రాష్ ఉంటాయి చాలా వరకు, మోసపూరిత చర్యలు ఇవన్నీ. సో ఏంటంటే మనం ఇప్పుడు జంపన్న వాగు దగ్గరికి వెళ్తున్నాం. జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మంచిగా డ్రెస్ అయితే మార్చుకొని ఆ తర్వాత మనం వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూసుకుంటే ట్రాక్టర్ని ఒక ఇంటి మాదిరిగా అయితే డిజైన్ చేసిండ్రు చూడండి. అండ్ ఎవరు వెహికల్స్లో ఇగో వాళ్ళు ఇగో ఈ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. సో మనమైతే జంపన్న వాగు దగ్గరికే టచ్ చేసినాం. చూడండి జంపన్న వాగు ఇప్పుడు చాలా నీళ్ళు ఉన్నాయి. అసలు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటరే లేకుండే. వాటర్ లేకపోతే ఏంటంటే ఇక్కడ పంప్స్ ఈ విధంగా పడుతున్నాయి చూసారా, ఆ విధంగా అయితే నీళ్ళు వదులుతారు. కాకపోతే ఇప్పుడు వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. రీసెంట్ గా మొన్న ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన మందమర సైడ్ ఒక అబ్బాయి జంపన్న వాగులో మునిగి చనిపోయిందట. అరే నీళ్ళే లేకపోయేటి అట్లా మునిగి చనిపోయిందని కొంచెం ఆశ్చర్యపోయినా కానీ నీళ్ళు ఎక్కువ వదిలినట్టున్నారు. బాగుంది కదా వ్యూ చూడడానికి. మొత్తం అటు కొండలు, ఇటు నది, అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అటు పోవాలి దర్శనానికి. ఒక చిన్న ఎగ్జిబిషన్ టైప్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ నైట్ పూట అయితే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇదంతా కొంచెం డెవలప్ చేసిండ్రు మంచిగానే. ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ కంపెనీస్ చూసారా, బిస్లరీకి బదులు బిట్లర్సీ ఎట్లో ఇలాంటి వాటి చోట్ల బ్రాండ్కి ఫేక్ మాత్రం మస్తు తయారవుతుంది. బియ్యం గింజపై పేర్లు రాయబడును, లవర్లు ఉన్నోళ్ళు రాయించుకోండి ఎవరన్నా. ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అండి, అదే గుండ్లు గీకేది, తల నీలాలు తీసేది. ఇదంతా ఇంత మంచిగా చేసింది. ఇంతకుముందు మొత్తం బయటనే చేసేవాళ్ళు, ఇప్పుడు చూసుకోవచ్చు మీరు అంత మంచిగా చేశారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, ఒకసారి లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాం. లోపలికి వచ్చిన తర్వాత చూసుకుంటే మొత్తం అయితే ఈ విధంగా ఉంది. ఆగమాగం ఉంది మొత్తం. జస్ట్ ఇప్పుడే బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకుంటే గెటప్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైతే మనము దర్శనానికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. జంపన్న వాగు దగ్గర నుంచి మనమైతే ఆటోకి వచ్చినాము ఇక్కడ టెంపుల్ దాకా. ఇక్కడ వచ్చి ఆటోకి అయితే 20 రూపాయలు అయితే తీసుకున్నారు. వెనక చూస్తున్నారు కదా, అదే వచ్చేసి ఎంట్రన్స్ మనకు టెంపుల్కి వెళ్ళడానికి. సో దాంట్లో నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇదంతా వచ్చేసి రోడ్ అంటే చూసుకుంటే మనకు, అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఉంది చూడొచ్చు మీరు. సో దీని నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి మనం. మేడారంలో వచ్చేసి రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసా. ఈ థమ్స్ అప్ 45 రూపాయలు నార్మల్గా అయితే, ఇది 100 రూపాయలు తీసుకున్నాడు. అండ్ నేను చెప్పిన స్టాండ్ దగ్గర అయితే ఉన్నా ఒక్క జత 20 రూపాయలు. డబుల్కి డబుల్ రేట్లు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత రేట్లు ఉంటాయని చెప్పి. ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ మరీ డబుల్ ప్రైస్ అయితే ఎప్పుడు లేకుండే. సో క్యూ లైన్ చూసుకుంటే మాత్రం ఇంత ఎంటీగా ఉంది, ఎవ్వరు లేరు చూడొచ్చు. మళ్ళీ రేపు అయితే మొదటి నుంచి రేపు జాతర స్టార్ట్ అవుతుంది అఫిషియల్ గా. రేపటి నుంచి అయితే చాలా మంది అయితే ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది రేపటి నుంచి అయితే. ఏ గుండు బాస్, ఓ గుండు. అంతా చూసుకుంటే పొలాలు. సో క్యూ లైన్ ఎండింగ్ అయితే వచ్చేసినాం మనం చూసుకుంటే. ఒక్కసారి చూడండి ఈ క్యూ లైన్స్ అన్ని ఎంత ఎంటీగా ఉన్నాయో. అటు సైడ్ కనిపిస్తుందా లోపలికి, ఇది ఈ గోడ టైపు, ఆ గోడ టైప్ నుంచి లోపల మాకు వచ్చేసి గద్దెలు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే దాంట్లోకి అయితే వెళ్తున్నాం మనము. చాలా మంది అంటే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఇది ఒకటేదో కట్టిండ్రు చూడొచ్చు మీరు ఇక్కడ, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇంకో ఇది వచ్చేసి టెంపుల్ గోడ, ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనం ప్రజెంట్. ఇదంతా వచ్చేసి లోపల ఏరియా అండి. అక్కడ వచ్చేసి గద్దెలు ఉన్నాయి, అక్కడ కనిపిస్తుందా, అక్కడ వచ్చేసి గద్దెలు ఉన్నాయి. సో మనం అయితే అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో నుంచి వెళ్ళచ్చు, ఇక్కడ ఒక గేట్ ఉంది. సో దీంట్లో నుంచి కూడా ఇట్లా తిరిగి అటు సైడ్ నుంచి అక్కడికైతే వెళ్ళాలి. ఈ
సమ్మక్క సారలమ్మ జాతర మాస్క్ ధరించవలను. ఇది మేబీ కరోనా టైంలో పెట్టింది కావచ్చు, ఇంకా అట్లనే ఉన్నాయి. సో అసలు మీకు ఎంతవరకు విజిబుల్ ఉందనేది తెలియదు. మీకు పైన చూసుకుంటే బట్టి విక్రమార్క గారు నాకు అభిమానం కొంచెం. ఇది వచ్చేసి ఒక గద్దె, ఆ పక్క పోంటే మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి. సో లోపలికి కూడా వెళ్తున్నారు చూడండి. ఇంతకుముందు అయితే లోపలికైతే అలో చేసే వాళ్ళు కాదు. సో వెనక సైడ్ సమ్మక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఇటు సైడ్ సారక్క తల్లి గద్దె అవుతుంది, అటు సైడ్ అయితే వెళ్దాం మనం. సో మనం ఇప్పుడు సారక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకు ముందున్నది వచ్చేసి సారక్క తల్లి గద్దె, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది చూడొచ్చు ఎంత కోలాహలంగా ఉందో. అసలు చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు ఇవాళ అయితే నిజంగా. అవి అక్కడ ఒక గద్దె ఉంది చూసుకుంటే మీరు. సో లోపలికైతే వెళ్దాం. ఇంతకు ముందు అయితే చాలా క్రౌడ్ ఉంటే లోపలికైతే వెళ్ళనివ్వరు. జస్ట్ ఇగో ఈ పక్క నుంచే మనం దర్శనం చేసుకోవాలి. వీళ్ళు నుంచి ఉన్నారా, ఈ సైడ్ నుంచే దర్శనం చేసుకోవాలి. సో మనం వచ్చేసి ఇప్పుడు సారక్క తల్లి గద్దె దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఎలాంటి విగ్రహాలు ఉండవు. జస్ట్ ఇగో ఇదే విగ్రహం లాగైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనం వచ్చేసి సారలమ్మ గద్దె కూడా విజిట్ చేసినాం కాబట్టి తర్వాత మనకు వచ్చేసి శ్రీ గోవిందరాజుల పూజా మందిరం అంది చూసారా, ఇదొక గద్దె. ఇగో దీని దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ లోపలికి. మనం చూసుకుంటే అక్కడ వచ్చేసి దూరంగా ఉన్నది సమ్మక్క గద్దె, ఇది వచ్చేసి సారక్క గద్దె. అండ్ ఇది చూసుకుంటే లోపలికి గోవిందరాజుల పూజా మందిరం అని ఉంది. సో మనకొచ్చేసి సమ్మక్క గద్దె బ్యాక్ సైడ్, అది సమ్మక్క గద్దె. సమ్మక్క గద్దె బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పగిడిద్ద రాజుల గద్దె కూడా ఉంది, చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇది చూసారా, ఇది వచ్చేసి పగిడిద్ద రాజుల గద్దె. సో దాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నా నేను. ఒక నీడ కాగి ఓవర్వ్యూ మొత్తం చూసుకుందాం ఒకసారి. అగో అది వచ్చేసి గోవిందరాజుల్ది, అగో అది వచ్చేసి సారక్కది. అండ్ మనకు టెంపుల్కి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి సమ్మక్కది. అండ్ దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పగిడిద్దరాల గద్దె ఉంది. ఇదంతా ఓవర్వ్యూ టెంపుల్ లోపల. బాగుంది కదా ఈ సౌండ్, గంటల సౌండ్, అది ఇది చాలా బాగుంది కదా. ఈ టోప్ ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు అంటే కుడుకలు ముడుపులు అవి విసురుతూ ఉంటారు తలకు తాగకుండా. కొందరు అయితే మనకు క్రికెట్లో వాడతారు కదా మన ఫేస్ మాస్క్, అది కూడా పెట్టుకుంటారు కొందరు అయితే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి జంపన వాగు దగ్గరికి టచ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కార్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికైతే ఒక కోడిని కొని అది కొంచెం కూర అయితే వండుకొని తినేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి. చలో ట్రిప్ అయితే అయిపోయింది. ఒక కోడిని అయితే కొన్నా. కోడి బాయిలర్ వచ్చేసి మనకు 170 kg అయితే తీసుకుంటున్నారు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం నిర్మలుషంగా ఉంది కదా, ఇక్కడైతే వండుకొని తినడానికి అయితే వచ్చాము. ప్లేస్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇవాళ ఇంకో 2 రోజులు అయితే ఈ ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అప్పుడు అసలు ఏం దొరకదు ఇక్కడ జాగా కూర్చోడానికి కూడా. ఇప్పుడైతే మొత్తం ఖాళీగా ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.